వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణమైతే మరో విధంగా రుణమాఫీ కారణమని చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో రుణమాఫీ హామీ అమలు జరిగిన తీరు మాత్రం రైతులకు కొంత నిరాశ తెప్పించింది. 5 విడతల్లో రుణమాఫీని అమలు చేస్తానని చెప్పిన బాబు కేవలం 3 విడతలు మాత్రమే జమ చేయడం విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆయన చేసిన అమలు ఏమాత్రం పొంతనలేదు అనే టాక్ అప్పట్లో గట్టిగానే వినిపించింది. అందుకే 2019 ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ బాగా కనపడింది. 2019 ఎన్నికలకు ముందు 4-5 విడతల మొత్తం జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించినా ఒక్క రైతు ఖాతాలో కూడా ఆ మొత్తం జమ కాలేదు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆ 2 విడతల మొత్తాన్ని కలిపి ఇప్పుడు జమ చేస్తే బాగుంటుందని కొందరు రైతుల అభిప్రాయం. 2024 ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ప్రకటించిన రుణమాఫీ గురించి ఎక్కడా ప్రకటించలేదు. ఆర్థికంగా భారమైన స్కీమ్ కావడం వల్ల కూడా ఈ స్కీమ్ విషయంలో బాబు వెనకడుగు వేశారని రాజకీయ వర్గాల నుంచి గుసగుసలు వినిపించాయి. రుణమాఫీ స్కీమ్ను అమలు చేస్తే ఇతర పథకాలను అమలు చేసే విషయంలో సైతం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీని అమలు చేసిన అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇప్పటికీ తెలంగాణలో రైతు బంధు మీద జరిగే రచ్చ తెలియంది కాదు. అధికార పక్షానికి ప్రతిపక్షానికి రైతు బంధు మీద జరిగే మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఆ పరిస్థితులన్నీ ఆలోచించి చంద్రబాబు రైతు బంధు ప్రకటించలేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు రుణమాఫీని ప్రకటించకపోయినా అన్నదాత సుఖీభావ పేరుతో ఒక్క స్కీమ్ను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ స్కీమ్లో భాగంగా 5 ఏళ్లలో 70,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుండగా 30,000 రూపాయలు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా జమ కానుంది. అన్నదాత సుఖీభావ స్కీమ్ను వీలైనంత వేగంగా అమలు చేస్తే రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారీ స్థాయిలో సహాయం అందుతోందనేది రైతు సంఘాల ఆశ.